హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎక్కడికి వచ్చింది భారతి అనుకుంటున్నారు కదా, సిఆర్ రెడ్డి గ్రౌండ్కి అయితే వచ్చాను. పిల్లలు బాస్కెట్బాల్ ఆడుతూ ఉన్నారు. మా ఆయనేమో అక్కడ కూర్చొని ఉన్నారు. సో ఆయనేమో ఇక్కడ కూర్చొని ఉన్నారు. పిల్లలేమో ఏరబ్బా వీళ్ళు అదిగోండి అక్కడ ఆడుతున్నారు. వాళ్ళ ఫోన్లో కొంచెం నీడ ఉంది. అలా ఆపకుండా 10 times ఆడాలా? అలా బౌన్స్ చేస్తూ బాస్కెట్లో వేయాలి బాల్. వీడు బలేవి చేస్తాడు. ఎవరు పుట్టాడా? గుర్తుడు ఎగరపోతాడు. ఎనర్జీ రాదు, అంటే హైట్ రాదు. ఇంక వీళ్ళేమో ఇలా ఆడుకుంటూ ఉన్నారు. నేను మా ఆయనేమో కొంతసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాము. అయితే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అయితే కలిసారండి, లావణ్య గారు. నాకు చాలా రోజుల నుంచి లావణ్య గారు మెసేజ్ పెడుతూ ఉంటారు, అదే కామెంట్ పెడుతూ ఉంటారనమాట. ఏలూరు వచ్చినప్పుడు అనుకున్నారంట ఎలా అయినా సరే కలవాలి అని చెప్పి. ఇవాళ మార్నింగ్ ఆవిడ కూడా వాళ్ళ హస్బెండ్ పిల్లలతోటి వచ్చారు. వాకింగ్ చేస్తున్నారు, పిల్లలేమో ఆడుకుంటున్నారు. ఈ గ్రౌండ్ చాలా పెద్దది కదా, సో వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్, క్రికెట్ ఆడేవాళ్ళు క్రికెట్ ఆడతారు, ఇట్లా బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు ఇలా ఆడుతూ ఉంటారు. సో ఇంకా ఆవిడ అలా వాకింగ్ చేస్తూ నన్ను చూశారనమాట. ఫ్రెండ్షిప్ డే రోజు కలవడం చాలా హ్యాపీగా ఉందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలా కొంతసేపు నేను ఇంకా లావణ్య గారితో కొంతసేపు మాట్లాడి, ఇంకా వీడియో అది ఏం తీయలేదులేండి. అలా కొంతసేపు మాట్లాడేసి ఆ తర్వాత మళ్ళీ వచ్చి అయితే ఇంకా అలా కూర్చున్నాను. చాలా పెద్ద గ్రౌండ్ అండి. తనైతే 3 rounds వేసారంట. నేనైతే ఒక్క రౌండ్ తిరిగేసరికి నాకు అలసట వచ్చేసింది. ఇంకా అలా కొంతసేపు కూర్చున్నాను అనమాట. కూర్చొని మా వారితో అదే చెప్తా ఉన్నాను. నిజానికి మన సబ్స్క్రైబర్స్ ఏలూరులో అయితే చాలామంది ఉన్నారండి, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు. నాకైతే ఎంతమంది కామెంట్లో చెప్పారో మాది ఏలూరే, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మాకు చెప్పండి, మేము ఉంటాము, అట్లా చాలామంది కలుద్దాము అని చెప్పేసి. సో ఇంకా ఇదివరకు కూడా ఒక 4-5 ఇలాగే కలిశానమాట. నాకైతే ఇంకా ఫ్రెండ్షిప్ డే కదా, చాలా హ్యాపీగా అనిపించింది. సో లావణ్య గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇంకా అలాగా కొంతసేపు మాట్లాడేసి వచ్చి ఇంక మా వారితో మాట్లాడుతూ ఉంటే, వీళ్ళేమో అప్పటి వరకు నార్మల్గా ఆడారు, బాగానే ఆడుకున్నారు కొంతసేపు. ఆ తర్వాత ఇంకా తెలుసు కదండి, కుదురుగా ఉండరు. ఈ చిన్నోళ్ళు ఉన్నారే అస్సలు కామ్గా ఉండరు. వీడేదో తొండాడి బాల్ నాది అని అన్నాడు. నాది బాల్ అని చెప్పేసి ఇంకా అలా గొడవపడి, వీడి కోపం ఎక్కువ అనమాట విష్ణుకి. నువ్వే ఆడుకో అయితే అని చెప్పేసి బాల్ వాడికి ఇచ్చేసి వీడు వచ్చి కూర్చున్నాడు. వెళ్ళి ఆడరా అంటే బాల్ వాడదా అంటున్నాడు. అంటే నువ్వు కదరా ఫస్ట్ అన్నావు అంటే, నేనంటే అన్నయ్య అంటాడా అని చెప్పేసి ఇంక అలా అనమాట. భలే తొండాడతాడండి తొండిగాడు వీడైతే మాత్రం. ఇంక చూడండి అసలు ఎంత సీరియస్గా ఎలా తిడుతున్నాడో వాడిని. ఇంక బాల్తో కొట్టేస్తాడంట. ఇంక నేను ఆడను, వాడు ఒక్కడే ఆడుకోమని చెప్పు అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఫుల్ చెమట. కానీ ఏదైనా సరే ఇంక ఇట్లా ఒక ఆట అండి. విష్ణు ఎక్కువ క్రికెట్ ఆడతాడు, కాకపోతే ఇక్కడ టీం లేదు పాపం వాడికి. వైజాగ్లో బోల్డ్ మంది ఫ్రెండ్స్. ఉదయం లేచిన దగ్గర నుంచి విష్ణుకి ఎంతమంది కాల్ చేశారో ఫ్రెండ్షిప్ డే కదా విషెస్ చెప్పడానికి. ఇంకా నా ఫోన్ అసలు ఖాళీ లేదనమాట. అలా ఫోన్స్ వస్తూనే ఉన్నాయి, ఆంటీ విష్ణు ఉన్నాడా అని చెప్పేసి. ఆ తర్వాత ఇంక ఇలా గొడవ పడుతూ ఉంటే అప్పటికే 9 అయిపోయింది, 1 hour అనమాట. మళ్ళీ ఇంక ఇంటికి వెళ్ళి పనులు ఉంటాయి కదా, ఈవినింగ్ వద్దురులేండి అని చెప్పేసి ఇంక నేనైతే 1 hour చాలు అని చెప్పేసి ఇంక తీసుకెళ్తా ఉన్నాము. ఆ తర్వాత ఇంక ఇంటికి వెళ్ళి వంట చేసే అదే టిఫిన్ చేసే అంత టైం లేదు. ఇంక అందుకే బయటే తినేస్తున్నాం. వచ్చేటప్పుడు నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చాను, వీళ్ళందరూ జస్ట్ బ్రష్లు చేసుకొని వచ్చారు. ఇంకా తినేస్తున్నారనమాట టిఫిన్లు అయితే మాత్రం. మా విష్ణు మాత్రం యాజ్ యూజువల్ ఎప్పుడు ఇడ్లీ బ్యాచ్ వాడు. ఎక్కువగా ఇడ్లీ లేదంటే మైసూర్ బోండా. కానీ ఇంకెందుకో వాడికి ఎర్లీ మార్నింగ్ కదా, నాకు ఆయిల్ ఫుడ్ వద్దమ్మా అని వాడైతే ఇడ్లీ తిన్నాడు, గుడ్ బాయ్ లాగా. పెద్దోడేమో ఆనియన్ దోశ, ఇంక మా వారు కూడా ఆనియన్ దోశ. యాక్చువల్గా మా వారేమో పూరి బ్యాచ్, పూరి అంత ఇష్టమో, కాకపోతే పూరి లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా మా ఆయన కూడా ఆనియన్ దోశ తీసుకున్నారు. నేను మాత్రం వెయిట్ చేసి మరి ఒక్క సింగిల్ పూరి అయితే నేను తీసుకున్నాను. అంటే దోశ ఇడ్లీ ఎప్పుడు ఇంట్లో తింటాం కదా అన్నట్లుగాన. ఇంకోటి ఏంటంటే పూరి కూడా మనము ఇంట్లో గోధుమ పిండితో చేసుకుంటాం, కానీ ఇలా మైదాతో చెయ్యం కదా. ఏమైనా మైదాతో చేస్తే పూరీలు బాగుంటాయండి, కాకపోతే
చేయను, ఎప్పుడు గోధుమ పిండితోనే చేస్తాను మ్యాక్సిమం పూరీలు. సో అందుకని చెప్పేసి ఇంకొక పూరి, సింగిల్ పూరి నాకు చాలా ఎక్కువ. సో ఆ పూరి తినేసి ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. చాలా ఎండ ఉందండి అసలు. అంటే ఇంట్లో నుంచి బయటికి రాక బయట ఎలా ఉంది ఎండ వర్షం అనేది తెలియట్లేదు, కానీ ఇవాళ ఉదయం బయటకు వచ్చేసరికి అసలు ఎంత ఎండ ఉందంటే ఎండాకాలంలో ఉన్నట్లుంది. చూడండి ఇప్పుడు టైం 9:20 అలా అయ్యింది. నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో, ఏదో ఎండలో మిట్ట మధ్యాహ్నం ఎండలో తిరిగినట్లు అయిపోయింది అనమాట నా ఫేస్ అంతానా. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయ్యి ఇంక తెచ్చినవన్నీ సర్దుకోవాలి కదా. అయితే ఇంకా ఆ డ్రాగన్ ఫ్రూట్స్ అవి తీసుకొస్తే ఇంకా అవన్నీ కూడా పెడతా ఉన్నాను. యాక్చువల్గా వెజిటేబుల్స్కి కూడా వెళ్ళాలి, కాకపోతే ఇంక పిల్లలేమో మా వల్ల కాదు మేము రాము అని అన్నారు. ఇంక అక్కడ పక్కనే ఉన్నాయి ఫ్రూట్స్ను, ఆనియన్స్, చికెను, ఎగ్స్ తీసుకొని వచ్చేసాము. వెజిటేబుల్స్కి ఈవినింగ్ వెళ్దాంలే అని చెప్పేసి. ఇంకా ఉల్లిపాయలు కొంచెం చవకగానే ఉన్నాయండి. కొంతమంది 100కి 5 కేజీలు ఇస్తున్నారు, కొంతమంది ఏమో 100కి 4 కేజీలు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు మేము హోల్సేల్ షాప్లో తీసుకోలేదు, మామూలు కిరాణా షాప్లో ఉంటాయి కదా అక్కడ తీసుకున్నాము. కేజీ 30 రూపీస్ అంట. వీళ్ళ దగ్గర కేజీ 30 అంటే బయట 20 రూపీస్ 25కే వస్తాయి కదా ఆనియన్స్. కానీ ఒక కేజీ తీసుకున్నాము, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళినప్పుడు తెచ్చుకుందాంలే ఎక్కువ అని చెప్పేసి. అలాగే ఇంకా ఎగ్స్ అయితే ఒక డజన్ తెచ్చి పెట్టుకుంటాము. అయితే ఇవాళ మీకు ఎగ్ తోటి ఒక సూపర్ రెసిపీ అయితే చూపిస్తాను. ఎగ్ పన్నీర్ కర్రీ అనమాట. మామూలుగా ఎగ్గులో ఎల్లో తీసేస్తారు కదా, పిల్లలు తినరు. సో అలా కాకుండా ఎగ్ తోటి పన్నీర్ లాగా చేసి పన్నీర్ తోటి కర్రీ చేశాను. సో అది చపాతీతోటి, బగారా రైస్, ఇంకా దేంతో తిన్నా, అన్నంతో తిన్నా చాలా బాగుంటుంది. అయితే ఇంకా బాస్మతి రైస్ మొన్న ఒక 3 కేజీస్ తెచ్చాను డీమార్ట్ నుంచి. అవి ఇంకా ప్యాకెట్ అలాగే ఉంచేసాను అనమాట. ఇంకా అదైతే ఇలా డబ్బాలో అయితే పోసుకుంటా ఉన్నాను. ఇదిగోండి, నేను ఎప్పుడు బాస్మతి రైస్ చూపించినా మళ్ళీ అడుగుతారండి. మొన్న డీమార్ట్కి వెళ్ళి వచ్చినప్పుడు క్లియర్గా చెప్పాను, అక్కడ బాస్మతి రైసు, ఫ్రైడ్ రైస్ అనేసి 2 ఉంటాయి. బాస్మతి రైస్ కాదు నేను తెచ్చుకుంది, ఫ్రైడ్ రైస్ అనమాట. ఇది 80 రూపీసో 85 రూపీసో నాకు తెలీదు. 90 రూపీస్లో ఉన్న రైసు బాస్మతి రైస్ అనమాట. నేను అంటే ఫ్రైడ్ రైస్కు ఉంటుంది కదా, ఆ రైస్ తెచ్చుకున్నానండి. ఎందుకో నాకు ఆ రైసే ఇష్టము. ఆ రైసే కొంచెం డార్క్గా ఉంటాయి, వైట్గా ఉన్న రైస్ కాదు, కాస్త డార్క్గా ఉన్న రైస్ అయితే తెచ్చుకుంటాను నేను. అందరినీ ఇవే తెచ్చుకోమని నేనేం చెప్పట్లేదండి, కాకపోతే నాకు ఈ రైస్ ఇష్టము. కావాలంటే మీరు చూడండి, రైస్ని చేత్తో పట్టుకొని స్మెల్ చూడండి. ఈ రైసు అంటే కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్న రైసు మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తాయి, రైస్ వాసన చూసినా మంచి స్మెల్ వస్తాయి. అలా కాకుండా పక్కన బాస్మతి రైస్ అని కొంచెం వైట్ కలర్లో ఉంటాయి. సేమ్గానే ఉంటాయి, కాకపోతే కొంచెం వైట్గా ఉంటాయి అవి, ఇవేమో కొంచెం డార్క్గా ఉంటాయి. సో అవైతే స్మెల్ ఏం రావు. అందుకని నేను ఒక 10 రూపాయలు తక్కువ ప్లస్ ఈ రైసే బాగున్నాయి, అందుకని ఇవే తెచ్చుకుంటాను. అదైతే 90 రూపీస్ అలా ఉంటుంది అనమాట. సో మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది తెచ్చుకోండి. నేను మాత్రం ఇది తెచ్చుకుంటాను. అంటే రైస్ ఎప్పుడు చూపించినా కూడా అడుగుతూనే ఉంటారు, అందుకే చెప్తున్నా. ఆ తర్వాత ఇంకొక 3 గ్లాసెస్ రైస్ అయితే మాత్రం నానబెట్టేశాను, బగారా రైస్ చేద్దామని చెప్పి. ఇంకా అదైతే పక్కన పెట్టేశాను. ఇంకా చికెన్ కూడా నీట్గా కడిగేసి సాల్ట్ అయితే వేసి పెట్టేశాను. నానుతూ ఉంటే కర్రీ బాగుంటుంది, చికెన్ పీసెస్ అనేవి సాఫ్ట్గా ఉంటాయి. ఇంకా మీకు ఎగ్ కర్రీ చూపిస్తాను అని చెప్పాను కదా. సో ఇదిగోండి, ఫస్ట్ అయితే ఎగ్స్ని ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. కాస్త సాల్ట్ వేసేసి, ఇక్కడ నేను ఇది ఆల్రెడీ రెసిపీ ఇదివరకు చేశాను, శనగపిండితో చేశాను. శనగపిండితో అంత బాగోలేదనిపించింది, అందుకే గోధుమ పిండితో చేస్తున్నాను. మీకు ఇదివరకు కూడా ఒకసారి అట్లు గోధుమ పిండి కోడిగుడ్డుతోటి అట్లలాగా వేసి చూపించే కదా, చాలా సాఫ్ట్గా బాగుంటాయండి శనగపిండి కంటే కూడా అని చెప్పి. శనగపిండితో ఏంటంటే చల్లారిన తర్వాత కాస్త హార్డ్గా అయిపోతుంది. సో అందుకని శనగపిండి కాకుండా ఇలాగ ఒక 2 స్పూన్స్ అండి చాలు. ఒక 2 స్పూన్స్, ఒక 4 ఎగ్స్కి ఒక 2 స్పూన్స్ గోధుమ పిండిని మంచిగా కలిపి అందులో వేస్తే ఏమవుతుందంటే పీస్ అనేది మనకి పన్నీర్ లాగా అట్లా ఉంటుంది అనమాట. లేదంటే మనకి మామూలు ఆమ్లెట్ తిన్నట్లే ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ వేయొద్దు అలా అని పిండి, ఒక 2 స్పూన్లు చాలు. గోధుమ పిండి వేసి మంచిగా బీట్ చేసి ఏదైనా ఒక బౌల్లో వేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అప్పుడు ఏమవుద్దంటే అది ఒక కేక్ లాగా వచ్చేస్తుంది. ఆ తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకొని కర్రీ చేసుకుంటే సేమ్ పన్నీర్ లాగే ఉంటుంది. మీరు పన్నీర్ కర్రీ అంటే పన్నీర్ కాజు పన్నీర్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా లేదా మసాలా గ్రేవీతో అలా చేస్తూ ఉంటాం కదా పన్నీర్తో, చాలా రెసిపీస్, మంచూరియా. సో ఇట్లా ఇవన్నీ కూడా దీంతో కూడా చేసుకోవచ్చు అనమాట, ఈ ఎగ్గు దాంతో కూడా.
సో కొంతమంది ఎగ్టేరియన్స్ ఉంటారు కదా, అంటే వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ కాకుండా ఎగ్టేరియన్స్ కూడా ఉంటారు, అంటే ఓన్లీ ఎగ్ తింటారు నాన్ వెజ్ తినకుండా. సో వాళ్ళకి ఇలా చేసి పెట్టుకుంటే ఎగ్తో కొంచెం మంచి రెసిపీస్ అయితే మీరు చేసుకోవచ్చండి, ట్రై చేయండి. సో ఇంకా ఆ తర్వాత ఇంకా అదైతే స్టవ్ మీద పెట్టేసి ముందు రోజు నైట్ సాటర్డే మాత్రం ఎందుకు కాస్త బద్దకిస్తానండి. అంటే సాటర్డే వీకెండ్ కదా, మళ్ళీ సండే బద్దకించను, ఎందుకంటే పక్క రోజు మండే కదా. సో మండే మళ్ళీ మార్నింగ్ చిరాగ్గా ఉంటుంది, అలా అని ఇంకా నేను సండే బద్దకించను. కానీ సాటర్డే ముందు రోజు మాత్రం కాస్త బద్ధకంగానే ఉంటాను. అప్పుడు ఏంటంటే ఇంకా ఈ సామాన్లు ఇవన్నీ ఏం పెద్దగా సర్దను, కిచెన్ కూడా పెద్దగా ఏం క్లీన్ చేయను. అయితే ఇంక ఇప్పుడు మార్నింగ్ లేచి ఇంకా అవన్నీ సామాన్లు అయితే సర్ది, మళ్ళీ ఇంకా ముందు రోజు సామాన్లు ఉంటాయి కదా కడగాల్సినవి, అవన్నీ కూడా ఇప్పుడు డిష్ వాషర్లో అయితే పెట్టేస్తూ ఉంటాను. అంటే ఒక్కొక్కటి ఇంకో చెప్పాలంటే అటువైపు ఒకవైపు బట్టలు ఉతుకుతూ ఉన్నాను. ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోయారు, వీళ్ళకేమో ఇంకా ఎగ్జామ్స్ అనమాట, వాళ్ళైతే ఇంకా ఫ్రెష్ అయిపోయారు. ఇంకా అదే చెప్తా ఉన్నా చదవండిరా అని చెప్పేసి. ఇంకోవైపు బట్టలు అయితే మిషన్లో వేసాను, అవైతే ఇంకా యూనిఫామ్స్ సాక్సులు అవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఒకవైపు మిషన్లో వేసాను. సాక్సులు కూడా మిషన్లోనే వేసేస్తానండి, అన్ని ముగ్గురివి మొత్తం అంతా 6 pairs వస్తాయి. మా వారివి 2, పిల్లలిద్దరివి 2. పిల్లలకి వైట్ లేదు, బ్లాకే అనమాట. సో మొత్తం 6 pairs వస్తాయి. ఒక 15 minutes పెట్టేసి సాక్సులు కూడా నేను మిషన్లోనే వేసేస్తాను, చేత్తో వాష్ చేయను. ఇంకా మిగతా అన్నీ కూడా ఇంకా మ్యాక్సిమం అన్నీ నేను చేత్తో అయితే ఏం ఉతుకునండి, అన్నీ మిషన్లోనే వేసేస్తాను. వైట్ బట్టలు అట్లాంటివి కొంచెం ఏదైనా బ్రాండెడ్వి మా వారివి ఏదైనా ఉంటే అవి మాత్రమే చేత్తో వాష్ చేస్తాను తప్ప రెగ్యులర్ వేర్ అంతా కూడా మిషన్లో వేసేస్తాను. ఆ తర్వాత ఇంక ఈ సామాన్లు ఇవన్నీ కొన్ని పెద్ద పెద్ద గిన్నెలు చేత్తో కడిగినవి ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను ఇంకా సర్దేస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఈ బుట్ట యాక్చువల్గా ఈ బుట్టలో పెట్టేస్తాను సామాన్లు, అంటే చిన్న బుట్ట డిష్ వాషర్ ఏరియాలో పెట్టేసి తినినవన్నీ తీసుకెళ్ళి అందులోనే పెట్టేయమంటున్నాను అనమాట. కాకపోతే నిన్న సాటర్డే కదా, ఇంకా అవి పెట్టడం మర్చిపోయాను, ఇంకా అన్నీ ఇంక ఇలాగే ఉండిపోయాయి. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఉదయం పూట టైం లేదు పూజ చేసుకోవాలి అన్నప్పుడు ఇది ఈ బుట్టలో పెట్టేసి అక్కడ పెట్టేసి ఇంకా మధ్యాహ్నం ఆ టైంలో పెడతాను అనమాట డిష్ వాషర్లో. అప్పుడు షింకు నీట్గా ఉంటుంది, మనకి పని కూడా అయిపోయినట్లు ఉంటుంది అనమాట. సో ఇంకా డిష్ వాషర్ ఏరియాలోనే పెట్టేస్తున్నాను ఆ బుట్ట, ఆ బ్లాక్ కలర్ బుట్ట. ఆ తర్వాత ఇంకా ఇదిగోండి ఇలాగా. అయితే మీరు అన్నీ కడిగి పెడుతున్నారు ఏంటి భారతి అని చెప్పి మళ్ళీ కామెంట్ పెట్టకండి. కడగడం అంటే ఏం లేదండి, పిల్లలు ఇప్పుడు ఉంటాయి కదా ఏదైనా తినినవి కొంచెం, ఇదిగోండి ఇది పెరుగన్నం కలిపినది అనమాట. సో ఇది ఇట్లా పిల్లలవి లంచ్ బాక్సులు కూడా ఇంకా ముందు రోజువి అలాగే ఉంచేసాను, షింక్లో వాష్ చేయలేదు. ఇంక ఇవి కూడా ఇదిగోండి పప్పు అన్నం తినినవి, మొత్తం అంతా వాటర్తో మనం క్లీన్ చేసి పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. కాకపోతే కొంచెం ఏదైనా గట్టిగా అంటుకొని ఉంటుంది కదా కూర అట్లా, అది మాత్రం కాస్త పెడతాను. ఒక్కొక్కసారి గిన్నెలు కొంచెం ఎక్కువగా ఎండిపోయినట్లుగా ఉంటే ఒక 18 minutes పాటు పెట్టేస్తాను. అంటే అది కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి సామాన్లని నానబెడుతుంది అనమాట. సో ఒక 18 minutes అది ఉంటుంది, టైమర్ పెట్టేస్తే కొంచెం వాటర్ అంతా వేసేసి నానబెట్టేస్తుంది. ఆ తర్వాత ఇంక 1 hour అయితే పెట్టేస్తాను. 1 hour వాష్ చేస్తాను, ఎందుకంటే అన్నీ కూడా అంత ఎక్కువ జిడ్డు ఉన్నటివి అయితే ఏమీ లేవు, నార్మల్ ప్లేట్స్ ఇవే కాబట్టి 1 hour పెట్టాను. ఆ తర్వాత ఇంక ఈ లోపల ఇదైతే ఉడికిపోయింది, చల్లారింది కూడా, అంటే కొంచెం చల్లారింది. సో ఇంక ఇప్పుడు దీంతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. నాకు ఇంకా ఈ కడాయి కూడా కావాలి. ఇక్కడ వాటర్ కొంచెం హార్డ్గా ఉందండి, అంటే వాటర్లో కొంచెం హార్డ్నెస్ ఎక్కువ ఉంది, అందుకే వాటర్ స్ట్రెయిన్స్ అనేవి ఉన్నాయి. నేను ఇన్స్టాలో ఒకటి చూశాను, సో అది తెప్పించాలి. అది తెప్పించి ఎలా వర్క్ అవుతుందో మీతో షేర్ చేస్తాలేండి. ఆర్డర్ పెట్టున్నాను ప్రస్తుతానికి. అదేంటంటే వాటర్ స్ట్రెయిన్స్ ఉన్న దగ్గరంతా కనుక మనం వేసాము అంటే మొత్తం అంతా పోతాయంట, ఆ వాటర్ గారబట్టేసి ఉంటాయి కదా అవన్నీ పోతాయి అని అన్నారు. సో ఇంకా వాటర్ మాత్రం చాలా ఇదిగా ఉన్నాయన్నమాట. ఇంకా ఆ పాత్రలో కాస్త వాటర్ వేసి పెట్టాను, అదైతే వాష్ చేయాలి, ఎందుకంటే దాంట్లో బగారా రైస్ చేయాలన్నమాట ఆ కడాయిలో. ఆ తర్వాత ఇంక ఇదైతే చల్లారిపోయింది. చల్లారిన తర్వాత ఇట్లా బయటికి తీసేసుకొని చిన్న చిన్న పీసెస్, పన్నీర్ పీసెస్ లాగా కట్ చేసుకోండి. అప్పుడైతేనే మనకి ఇవి ఉడికాక మళ్ళీ కొంచెం సైజు అనేవి కొంచెం పెద్దవి అవుతాయి. అందుకని మరి పెద్ద పెద్దవి చేయకండి, ఇలా చిన్న చిన్నవి సేమ్ మనం పన్నీర్ ముక్కలు ఎలా ఉంటాయో అలా కట్ చేసుకోండి. సాఫ్ట్గా ఉంటుందండి. అదే మీరు కనుక శనగపిండి వేసారు అంటే మాత్రం కొంచెం గట్టిగా ఉంటాయి అని నా ఫీలింగ్. ఎందుకు నాకు శనగపిండి కంటే కూడా గోధుమ పిండే నచ్చింది.
మళ్ళీ నాకు అనిపించింది దీంట్లో మనం ఏదైనా ఆకుకూరలు కూడా బీట్రూట్ కానీ లేకపోతే క్యారెట్ కానీ లేకపోతే తోటకూర లివర్ ఫ్రై చేస్తాం కదా, సో అట్లాగా ఇందులో మనం అవి కూడా మిక్సీ చేసి ఆ పేస్ట్ కూడా కలిపేస్తే ఇంకా హెల్తీగా అవుతుంది కదా. ఈసారి ఎప్పుడైనా అది కూడా చూపిస్తానులేండి. సో ఇంకా అలాగా చిన్న చిన్న పన్నీర్ ముక్కల్లాగా కట్ చేసేసుకున్నాను. నాకు చెప్పాను కదా శనగపిండి కంటే కూడా గోధుమ పిండి నచ్చింది. సో గోధుమ పిండి సాల్ట్ వేసేసి ఎగ్లో ఉడికించి అలా పన్నీర్ ముక్కలు అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే మాత్రం ఒక 4 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. నేను ఆనియన్స్ కాస్త ఎక్కువ వాడతానండి, అంటే కొంచెం గ్రేవీ బాగా వస్తుంది కదా అని చెప్పి. టమాటా తక్కువ, అయినా ఇప్పుడు టమాటాలు చాలా రేట్ ఎక్కువ ఉన్నాయండి. కేజీ 50 రూపాయలంట. ఇంకా బయట అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి, అంటే నార్మల్ రైతు బజార్లోనే 50 రూపాయలు ఉన్నాయి. ఇంకా మామూలు ఇక్కడైతే ఇంకా 60-70 అట్లా ఉంటాయేమో. సో టమాటా అయితే ప్రస్తుతానికి కొన్ని ఉన్నాయి, నేనేం పెద్దగా వాడను, ఎప్పుడు ఆనియన్స్ ఎక్కువ వాడతాను. సో ఇంకా 2 కడాయిలు పెట్టేసి ఆయిల్ అయితే వేసేసుకున్నాను, ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా, సో సిమ్లో పెట్టేసామనుకోండి దీని మట్టుకి ఇదైతే వేగుతూ ఉంటాయి ఉల్లిపాయలు. ఈ లోపల బగారా రైస్ అయితే తాలింపు అయితే పెట్టేసుకుంటాను. బగారా రైస్ అంటే ఇంక ఇందులో ఏమీ వేయట్లేదండి, అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇట్లా ఏం వేయట్లేదు, జస్ట్ ఆయిల్ వేసుకున్నాను. యాక్చువల్గా గీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, నా దగ్గర అయిపోయింది, అంటే దేవుడికి సంబంధించిన ఆవు నెయ్యి ఉంది, ఇంకా అది ఎందుకులో వేయడం అని చెప్పి ఇంకా వేయలేదు. మామూలు ఆయిల్తోటే చేసేస్తా ఉన్నా అనమాట. హోల్ గరం మసాలా దినుసులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, షాజీరా, సోంపు, కొంచెం స్టార్ ఫ్లేవరు ఇవన్నీ వేసేసి అవి కాస్త చిటపటలాడిన తర్వాత నానబెట్టుకున్న రైస్, దేనికైనా సరే రైస్ నానబెట్టుకొని చేస్తేనే బాగా వస్తుంది కదా. సో రైస్ అయితే వేసేసాను. ఆ తర్వాత కాస్త సాల్ట్ కూడా వేసేసి, ఇక్కడ అంటే స్టవ్ ఖాళీ లేదు కాబట్టి కెటల్లో నీళ్ళు అయితే మరగబెట్టాను, త్వరగా మరిగిపోతాయి కదా అని చెప్పేసి. ఈ కెటలు క్రోమాలో తీసుకున్న కెటలు అప్పుడు మీతో షేర్ చేశాను, 1000 రూపీస్ అండి, బాగా పనిచేస్తుంది. అంటే దీంట్లో అన్నీ చేసుకోవచ్చు, కెటల్లు ప్లస్ మనం రైస్ కుక్ చేసుకోవచ్చు, ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు అట్లా అనమాట. కాకపోతే నేను ఎగ్స్ బాయిల్ చేశాను, పాలు కాచాను, వాటర్ మరగబెట్టుకుంటున్నాను, రైస్ ఎప్పుడు పెట్టలేదు. ఈసారి ఎప్పుడైనా రైస్ కూడా పెట్టాలి, అంటే సేమ్ మనకి ఎలక్ట్రిక్ అది రైస్ కుక్కర్ ఎలాగో ఇది కూడా అలాగనమాట, మినీ రైస్ కుక్కర్ లాగానా. సో కెటల్ కూడా నీళ్ళు కూడా మరగబెట్టుకోవచ్చు. సో అది అయితే క్రోమాలో తీసుకున్నాను, క్రోమా వాళ్ళది. సో ఇంకా నీళ్ళు అయితే వేసేసాను, 1.5 గ్లాస్ చొప్పున వాటర్ వేసేసి సాల్ట్ కూడా వేసేసి కలిపి మూత దమ్ పెట్టేశాను. సో అదైతే మనకు ఒక 15 మినిట్స్లో బగారా రైస్ అయితే రెడీ అయిపోద్ది. ఇంక ఇక్కడ ఆనియన్స్ చూసారు కదా ఎంత మంచిగా ఎర్రగా వేగాయి కదా. సో ఇప్పుడు ఇలా వేగిన ఆనియన్స్లో చికెన్ చేస్తున్నాను కాబట్టి చికెన్కి అయితే మాత్రం 1 స్పూన్ వేసుకున్నాను, ఎగ్కి అయితే మాత్రం 1/2 స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. అది కొంచెం వేగిన తర్వాత నేను చికెన్ని తెచ్చిన వెంటనే కడిగేసి సాల్ట్ వేసి పెట్టేశాను. అప్పుడు ఏంటంటే కొంచెం చికెన్ అది సాల్ట్ పట్టుకొని సాఫ్ట్ అవుతుంది అనమాట చికెను. సో ఇంక ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళు దయచేసి నన్ను తిట్టుకోకండి, ఈ భారతి చూపించొద్దంటే నాన్ వెజ్ చూపిస్తుంది అని చెప్పేసి. అంటే ఇంక నేను నావి డైలీ రొటీన్ బ్లాగ్స్ అయినప్పుడు మరి నేను ఏం చేస్తే అదే కదండి మీతో షేర్ చేస్తాను. అయినా చికెన్ తినేవాళ్ళు అంటే నాన్ వెజ్ రెసిపీస్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు కదా, సో అందుకని సో ఏమీ అనుకోవద్దు, నా కోసం కొంచెం స్కిప్ చేసేయండి నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఆ తర్వాత ఇంకా ఎగ్ కూడా అందులో వేసేసాను, చికెన్ కూడా వేసేసాను, సేమ్ మసాలాలేనండి. కాకపోతే ఎగ్గులో అయితే 1/2 స్పూన్ వేస్తున్నాను, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారము, 1/2 స్పూను గరం మసాలా అయితే వేసేసాను. ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసేసి వాటర్ అయితే వేసేసి మూత పెట్టేస్తే ఆ వాటర్లో ఆ ఎగ్ పీసెస్ ఉడికి సైజ్ కాస్త పెద్దదవుతుంది, ప్లస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. నిజంగా కూర చాలా బాగుంది. ఎప్పుడైనా ఎక్కువ మంది ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. దీంతో మీరు చెప్పాను కదా మంచూరియా చేసుకోవచ్చు, తర్వాత 65 మనం చికెన్ 65 చేసుకున్నట్టు ఎగ్ 65 చేసుకోవచ్చు, ఎగ్ మంచూరియా చేసుకోవచ్చు, మనం పన్నీర్ బటర్ మసాలా చేసుకున్నట్లు ఈ ఎగ్తో ఎగ్ బటర్ మసాలా చేసుకోవచ్చు, ఎగ్ మసాలా చేసుకోవచ్చు, ఎగ్ బుజీ చేసుకోవచ్చు, అంటే తురిమి. సో మీ ఇష్టం, మీకు నచ్చిన రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. పన్నీర్తో ఏం చేసుకుంటామో అవన్నీ కూడా చాలా మంచి అది దాన్ని ఏమంటారు, ఆ ఎగ్ పీసెస్ మాత్రం చాలా బాగున్నాయి.
ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ అది మాత్రం. ఇంకా ఇక్కడ చికెన్ కూడా కొంచెం మగ్గిపోయింది. అంటే ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం ఫ్రై చేసుకొని చికెన్లో నీళ్ళు వస్తాయి కదా, అవి పోయే వరకు ఉంచుకోవాలి. అంత ఎక్కువేం రాలేదు, అందుకని చెప్పేసి ఇంకా అందులో 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా అయితే వేసేసి వాటర్ వేసేసాను. ఇది మరీ వేపుళ్ళా కాదు, కొంచెం బగారా రైస్తో తినడానికి ఉండాలి కాబట్టి ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసేసి మూత పెట్టేశాను. అప్పుడు ఏంటంటే కొంచెం గ్రేవీ వస్తుంది. సో మనకి గ్రేవీ రావాలి అంటే ఆనియన్స్ బాగా వేగాలి. ఆ తర్వాత కారము, ధనియాల పొడి అనేది కొంచెం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. అప్పుడు మనకి ఆనియన్లో ఈ ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కొంచెం మంచిగా గ్రేవీ వస్తుంది అనమాట. కావాలి అనుకుంటే టమాటా కూడా వేసుకోవచ్చు. నేనైతే టమాటో వేసుకోలేదు, నాకు ఎందుకు పెద్దగా టమాటా నచ్చదు, అంటే అట్లా ఆ టేస్ట్ నచ్చదు, అందుకే వేయలేదు నేను. సో ఇంకవైతే ఒకవైపు ఉడుకుతున్నాయి. ఇంక ఇక్కడైతే బగారా రైస్ అయిపోయింది. కొంచెం ఫుడ్ కలర్ వేసాను, అంటే పిల్లలకి బిర్యానీ అలాగా కనిపించడానికి కొంచెం ఫుడ్ కలర్ వేసాను. వేయకపోయినా పర్వాలేదు, చెప్పా కదా కొంచెం బిర్యానీ ఎల్లో కలర్లో అట్లా ఉంటుంది కదా, సో అందుకని వేసాను అనమాట. వీడియోలో కూడా బాగుంటుంది కదా అని చెప్పి. సో అదైతే అయిపోయింది, బగారా రైస్ అయితే ఉడికిపోయింది. ఇంక ఇక్కడ చికెన్ చూసారా, ఎగ్ చూసారా, మూత పెట్టంగానే ఒక్కొక్క పీసు ఇంత లావుగా అయిపోయాయి కదా. మూత తీయంగానే ఇంక మళ్ళీ నార్మల్గా అయిపోతాయి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి ఇలా ఒకసారి కలిపేసుకుంటే మనకి ఎగ్ మసాలా కర్రీ రెడీ అండి. చాలా బాగుంటుంది. అయితే ఇంక ఇదైతే ఐరన్ కడాయి కదా, సో ఐరన్ కడాయిలో ఎక్కువసేపు ఉంచకూడదు, అందుకని చెప్పేసి ఇంక బౌల్లో తీసేసుకుంటా ఉన్నాను. అది కాకుండా థంబ్నెయిల్కి ఫోటో తీసుకుందాం అని చెప్పేసి డీమార్ట్లో తీసుకున్నానండి. ఈ బౌల్ బాగుంది కదా, నాకైతే భలే నచ్చిందండి. 100 రూపీస్ అనుకుంటా ఇది, చాలా బాగుంది. ఎవరైనా డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి, అంటే సర్వింగ్కి డైనింగ్ టేబుల్ మీద ఏదైనా సర్వ్ చేయడానికి అట్లా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా అదైతే అయిపోయింది కదా, ఇంకా చికెన్ కూడా అయిపోయింది. సో దాంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 1 పచ్చిమిరపకాయ వేసుకున్నాను, అంతే అండి. కూర అయితే అయిపోయింది. సో అదనమాట సండే మా ఇంట్లో లంచ్ రెసిపీస్ అయితే మాత్రం. సో చూసారు కదా, నేనైతే ఇంకా వ్లాగు ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.